హలో గైస్, నిన్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ చూసిరా? అసలు ఏం ఆడిరా మన వాళ్ళు. మస్త్ అంటే మస్త్ ఆడిరు. అసలు ఇండియాలో ఈరోజు ప్రతి ఒక్కరు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు ఇండియా గెలిచిందని. కానీ ఉమెన్స్ వరల్డ్ కప్ అంటేనే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఆడుతుందా అని చెప్పేసి. కానీ మామూలుగా ఆడలేదు, ఈసారి మాత్రం గట్టిగిచ్చి పడేసారు. అసలు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇన్స్పైరింగ్గా నిలిచారు. అసలు మేము ఏమి చెయ్యలేము అనుకున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది ఒక ఆదర్శం తెలుసా. స్టేడియంకి 40,000 మంది దాకా వచ్చారంట. అండ్ ఓటీటీలో 7 కోట్ల మంది దాకా చూసారు. అది కూడా అర్ధరాత్రి వరకు మ్యాచ్ మొత్తం అయిపోయేదాకా చూసారంట. అంటే ఎంత గ్రేట్ చూడరు అసలు. అరే ఇవాళ నీకు ఇన్స్పైర్ ఎవరబ్బా, అసలు నువ్వు ఎవరు ఫ్యాన్ అబ్బా అని అడిగితే సచిన్, ధోని, కోహ్లీ అని వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటారు కదా. కానీ ఇవాళ ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ ఇండియన్ వరల్డ్ కప్ చూపించి ఇది నా ఇన్స్పిరేషన్ అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటుంది. అరే ఇండియాలో ఇది ఒక హిస్టరీగా నిలుస్తుంది చూడండి. ప్రతి ఒక్క ఇండియన్ పేరెంట్స్కి ఇది వాళ్ళ కూతుర్లను ప్రోత్సహించడానికి ఇది కదా కావాల్సింది అని చెప్పి చూపించుకోవడానికి ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉంటుంది. కానీ వాళ్ళని ఏదో ఒక భయమో, లేకపోతే ఇంట్లో వాళ్ళో, లేకపోతే చుట్టూ సమాజమో ఏదో ఒకటి వాళ్ళని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. కానీ ఇది వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తుంది. ఎంత గ్రేట్ కదా. జై హింద్.